మీకు మంచి మంచి జోక్స్ని వినిపిస్తాను. మీరు కూడా నాకు వినిపించండి. మీరు ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే పాటలు పాడచ్చు. అలాగే ఇంకేమైనా హాస్య సంఘటనలు కానీ నాతో షేర్ చేసుకోవాలన్నా కూడా మోస్ట్ వెల్కమ్. ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి డైల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. అలాగే హాస్యం ఇవాళ రోజుల్లో చాలా అవసరం అన్నమాట. మనకి హాస్యం గురించి ఎన్నో రకాలుగా వస్తుంది. హాస్యం చిన్నపిల్లల నుంచి హాస్యం వస్తుంది, పెద్దవాళ్ళ నుంచి వస్తుంది హాస్యం, ఇలా అనుకుంటున్నాను. అయితే భార్యాభర్తల దగ్గర నుంచి వచ్చే హాస్యం చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది అన్నమాట. ఒక భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు, ఒక భర్త ఆయన భార్య అన్నమాట మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుతుంటే సరే భర్త గారు అన్నారు, నిన్ను చేసుకున్నాక తెలిసింది నాకు, అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, నేను ఒక్క మూర్ఖుణ్ణి, ఒక్క వెధవని, నాకు అర్థమైంది ఇప్పుడు, ఒక్క దద్దమ్మని. అప్పుడు ఈ మాటలన్నీ విన్నాక భార్య అన్నారు, ఆ విషయం నాకు తెలుసు, కానీ అప్పటికే శుభలేఖలు వచ్చి అయిపోయి మరి నేనేం చేయను. హలో హలో అవునండి, వెల్కమ్ టు హలో సప్తగిరి. మోహన్ కృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి, మీ పేరేంటండి? ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నానండి, ఒక్కసారి కూడా అందలేదండి, ఈ రోజు అందింది. థ్యాంక్ యూ అండి, నా అదృష్టం. నా పేరు లక్ష్మీ తులసి అండి, ఎర్రలపూడి అండి, నందివాడ మండలం, జిల్లాడి. లక్ష్మీ తులసి గారు బాగున్నారా? బాగున్నామండి. ఏంటి ఒక జోక్ చెప్తారా? జోక్ కాదండి, చిన్న పాట పాడతానండి, ఒక ముక్క. పాడండి పాడండి, ఒక ముక్క ఏంటి, రెండు ముక్కలు పాడండి. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగము హృదయగా